వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. 2 సంవత్సరాల పాలనలో రేవంత్ రెడ్డి సాధించింది ఏంటి? ప్రజలకి ఎంతవరకు కాంగ్రెస్ పాలన, ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని అనుకోవచ్చని మరిన్ని విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు హరీష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే హరీష్ రెడ్డి గారు. నమస్తే రాజు గారు. సో ఎలా ఉన్నారు సార్? చాలా రోజులు మనం జూబ్లీస్ తర్వాత మళ్ళీ ఈ రోజే కలవడం. బాగున్నాము. అండ్ హరీష్ రెడ్డి గారు, 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. 2 సంవత్సరాల్లో దాదాపు 5,000 కోట్లు 300 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి గ్లోబల్ సబ్మిట్ కూడా చేశారు. 2047 రైజింగ్ తెలంగాణ అని. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు. ఒక యువకుడిగా మీరు కూడా అంటే యుఎస్లో ఉండి వచ్చినారు కాబట్టి మీకు కూడా ఐటీ ఫీల్డ్ మీద అవగాహన ఉండే ఉంటుంది. సో ఇప్పుడైనా సరే రేవంత్ సర్కార్ని అప్రిషియేట్ చేస్తారా? 2 ఏళ్ళుగా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 ఏళ్లలో చేసినటువంటి పనుల గురించి మాట్లాడదాం. 2 ఏళ్లలో ఇచ్చినటువంటి ఒక హామీ సక్రమంగా నెరవేర్చలేదు. మహిళలకు ఇచ్చేది ఒక బస్సులలో ఫ్రీగా ఇచ్చి పురుషుల దగ్గర నుంచి డబుల్ రేట్లు వసూలు చేయడం తప్ప ఈ గవర్నమెంట్ 6 హామీలలో అర హామీ కూడా నెరవేర్చలేదు. అదొకటి పక్కన పెడదాం. రెండోది అప్పులు. ఈ రాష్ట్ర ఆదాయం ఎంత ఉండేనో ఆదాయానికి మించి అప్పులు చేశారు. 2,50,000 కోట్లు కేవలం బాండ్స్ ద్వారా, భూములు అమ్మడం ద్వారా, తర్వాత వివిధ రకాల బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చారు. ఏ ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా కట్టిరా? కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టలేదు, కొత్తగా ఫ్లైఓవర్లు వేయలేదు, అన్ని పాతకాలకి. మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఫస్ట్ క్యాలెండర్ ఇయర్నే ఇంతవరకు అమలు కాలేదు. ఇచ్చింది 5,000 ఉద్యోగాలు. అంతకుముందు కేసీఆర్ గారు కండక్ట్ చేసిన ఇంటర్వ్యూలు, నోటిఫికేషన్లు అవన్నీ అయిపోయాక కేవలం ఎల్బీ స్టేడియంలో ఒక డబ్బా కొట్టే ఒక భజన చేసి ఒక ఏమంటారు ఒకటి స్టేడియంలో సభ పెట్టుకొని ఆ సభలో నియామక పత్రాలు ఇచ్చిండు. అది తప్ప ఆయన చేసిందే ఏం లేదు. ఈ 2 ఏళ్ల విషయం పక్కన పెడితే మీరు అడిగిన ఇంకో క్వశ్చన్, తెలంగాణ గ్లోబల్ సమిట్ అనేది కండక్ట్ చేసిండు. దాని ద్వారా మరి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి బాకా ఉదయ పేపర్లలో అక్కడిక్కడ మనం చదివినాం. అవి బాకా ఉదయ పేపర్లు కాబట్టి వేసినాయి. మిగతా బాకా ఊదని పేపర్లు ఎవరు కూడా అటువంటి ప్రకటనలు వేయలేదు ఎక్కడ కూడా. 5,50,000 కోట్లు అంటే ఉత్తముచ్చట కాదు. మాటికి 1,00,000 కోట్లు అనేది అంత ఈజీగా కాదు రావడం. ఇన్వెస్ట్మెంట్ 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ రావడమే చాలా గగనం. మీరు అబ్జర్వ్ చేస్తే కిటెక్స్ అనే ఒక కంపెనీ కేరళ నుండి ఎగ్జిట్ అవుతుంది అన్నప్పుడు, అప్పుడు కోవిడ్ టైంలో కేటీఆర్ గారు వార్త ఎకనామిక్ టైమ్స్లో చదివి ఆ కిటెక్స్ అనే సంస్థ అధిపతి దగ్గరికి చార్టెడ్ ఫ్లైట్ పంపించింది హైదరాబాద్ నుంచి. కేరళ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి తెలంగాణ ప్రజాభవన్ అని ఏదైతే చెప్తారో అక్కడ కూర్చోబెట్టి ఆయనతో సమాలోచనలు జరిపి ఆయనకి వరంగల్కి చాపర్ పంపించి, హెలికాప్టర్లు పంపించి ఒక అనువైన స్థలం చూపించి 2 రోజులలో 2,500 కోట్ల పెట్టుబడి తీసుకురాగలిగింది. అంటే దానికి అంత. ఇంకోటి ఫాక్స్కాన్ అనే కంపెనీ గురించి చెప్పాలి. మన దగ్గర కొంగరకలంలో 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టిరు. వాళ్ళు పెడతా అన్నారు. ఫస్ట్ ఒక ఫేజ్ 20,000 కోట్లు పెట్టిరు. ఈ రేవంత్ రెడ్డి ఇన్ఎఫిషియన్సీ వల్ల ఆయనతో తమిళనాడుకి వెళ్ళిపోయింది. ఆ కంపెనీని తీసుకురావడానికి 5 ఏళ్ళు కృషి చేసింది తెలుసా మన వాళ్ళు. అంటే 25,000 కోట్ల పెట్టుబడికే 5 ఏళ్ళు కృషి చేసిన వాళ్ళు మీరు 5.5 లక్షల కోట్లు వచ్చినాయని చెప్పి ప్రజల చెవిలో పూలు పెడితే నమ్మేటట్టున్నారు ఇలా తెలంగాణ సమాజం. అంటే తెలంగాణ గ్లోబల్ సమిట్ ఇస్ అ ఫార్స్, బోగస్ సమిట్. అది 200 కోట్ల ప్రజాధనం వెచ్చించి 200 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తీసుకొచ్చింది ఏందయ్యా అంటే దొంగ కంపెనీలు, లంగ కంపెనీలు, డొల్ల కంపెనీలు, ఉత్త పేపర్ల మీద ఉండే ఇన్వెస్ట్మెంట్లు. 10 లక్షల మూల వ్యయం ధనం ఉండే కంపెనీలు కూడా 10,000 కోట్ల పెట్టుబడి పెడతా అంటే ఎవరు నమ్ముతారండి? నాకు అర్థం కాదు. వాడు ఈడ్చి కొడితే వాళ్ళ దగ్గర 10 లక్షలు ఇల్లు, 1 జేబులో 1 బ్యాంక్ అకౌంట్ లా వాడంట 10,000 కోట్లు అంట. ఇంకొక జోక్ చెప్పాలి. ఒక కంపెనీ, దాని పేరు కూడా మర్చిపోయాను, మొన్న మా క్రిషాంక్ గారు చెప్పారు. ఆ కంపెనీ ఓనరు మా కరీంనగర్ జిల్లాలో ఒక నాయకుడికి 3 లక్షలు అప్పున్నాడు. 3 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు అప్పున్న సన్నాసి గాడు 3,000 కోట్ల పెట్టుబడి తెలంగాణలో పెడతారంటే వీళ్ళు వాళ్ళతో ఎంఓయూ చేసుకుంటారు. అంత లంగ దొంగ కంపెనీ ఓనర్లతో ఇలా లాలుచిబడి ఏం లేదు. కేవలం అది రియల్ ఎస్టేట్ దందా వేయడం కోసము, అక్కడ తనకున్నటువంటి 1,000 ఎకరాల బినామీ భూముల ఆస్తి విలువను పెంచుకోవడం కోసము ఒక డేరా నగర్లో డేరాల్లో టెంట్లలో ఒక సభ పెట్టి ప్రజల్ని మోసం చేసిండు. అక్కడ రైతులు 14,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం అని చెప్పేసి భూములు ఇస్తే ఈయన అక్కడ స్పోర్ట్స్ సిటీ అంట, ఇలా రిలయన్స్ ఓన్కి భూములు కట్టబెట్టి జూ పెట్టుకుంటా అంటే అదానీ ఓన్కి, అంబానీ ఓన్కి, సల్మాన్ ఖాన్ గానికి, ఇంకొక అజయ్ దేవగన్ గానికి ఎవడండి వీళ్ళందరూ? తెలంగాణకి ఎక్కంచెలు వచ్చారు వీళ్ళు. తెలంగాణకి నయా పైసా పనికిరారు. ఉద్యోగాలు కూడా రావు వాటి ద్వారా. డేటా సెంటర్ల ద్వారా నయా ఉద్యోగాలు కూడా రావు కొత్తవి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి వినియోగం పోతుంది, భూమి వినియోగం పోతుంది, కరెంటు వినియోగం పోతుంది, మనకు వచ్చేది చిప్ప చేతుల.
సో ఇవేం తెలియందే ఇప్పుడు జనాలు కూడా అంతో ఎంతో అవగాహన కలిగే ఉంటున్నారు అంతా సోషల్ మీడియా యుగంలో. అట్లాంటిది సరే రేపు మనం సబ్మిట్ పెడితే ఇదంతా డొల్ల కంపెనీలు అని తెలుస్తుంది, సో ఇక్కడ జాగ్రత్త పడతామని చెప్పేసి ఆలోచిస్తారు కదా ఒకటికి 10 సార్లు. అంటే మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి విమర్శిస్తున్నారా, లేకపోతే నిజంగా ఆ కంపెనీల గురించి మీకు తెలుసా? 100% తెలుసు. నేను చెప్పినా ఇప్పుడు 100 మంది వస్తే 10 మంది పేర్లే చెప్తున్నారు, మీరు 90 మంది అయితే జెన్యున్ గా ఉండొచ్చు కదా. ఆ 90 మంది పేర్లు బయట పెట్టమనంటే ఒకసారి ఇంతవరకు శ్వేతపత్రం విడుదల చేయాలి ఎందుకో. సరే ఇది ఒకటి నేను తప్పు మాట్లాడుతున్నా అనుకున్నా, రాజకీయ విమర్శ అనుకున్నా. పోయిన ఏడాది జనవరి 2024 సంవత్సరము, జనవరి 2025 సంవత్సరం 2 దఫాలుగా అయినా దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళిండు. ఎవరు? మన గుంపు మేస్త్రి. ఒకటి గంగిరెద్దుల కోటు గీడిదాకా వేసుకొని, అనొద్ది మాట కానీ ఈడిదాకా కోట్ వేసుకొని ఆడ పోయి ఐటీ అండ్ ఫార్మా ఇస్ లైక్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని ఒక లాఫింగ్ స్టాక్ అయ్యి తీసుకొచ్చింది ఏంది అంటే 3,10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అన్నాడు. ఆ రోజు పెట్టుబడులు అన్నాడు. బ్యానర్లు కూడా వేసుకున్నారు. కట్ చేస్తే వాళ్ళ టిఎస్ ఐపాస్ వెబ్సైట్ లో పోర్టల్లో, గవర్నమెంట్ పోర్టల్లో చూస్తే 3,10,000 కోట్లలో 10% 31,000 కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు ఇవాళ దాకా. 2 ఏళ్ళ నుంచి 3,000 కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు రాజు. ఓకే, అంటే నేనేమన్నా సరే కేటీఆర్ గారు ఎంత తెచ్చారంటే ఐటీ మినిస్టర్ గా 10 సంవత్సరాలుగా 10 ఏళ్లలో వీళ్ళు 2 ఏళ్లలోనే 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు అంటారు. కేటీఆర్ గారు నిజాయితీగా, నికార్సుగా, నిజానికి దగ్గరగా మాట్లాడారు. ఏం చెప్పారు? 3 లక్షల కోట్ల పెట్టుబడులు 10 ఏళ్లలో తీసుకొచ్చింది. దాన్ని మనం నిరూపించవచ్చు. ఎట్లా తెలుసా? 2014 వరకు తెలంగాణలో 3.5 లక్షల ఐటీ ఉద్యోగులు ఉండే. 2014 నుంచి 2024 వరకు ఎప్పుడైతే కేసీఆర్ గారు ప్రభుత్వం దిగిపోయిందో ఆ 10 ఏళ్ల కాలంలో కొత్తగా 5.5 లక్షల ఐటీ ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. అంటే ఎవరు క్రియేట్ అండి అది? కొత్తగా ఫార్మా రంగంలో 1,50,000 ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. ఎవరు క్రియేట్ అది? కొత్తగా రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు ఒక 10 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ఎవరు క్రియేట్ అది? కొత్తగా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, వీటి గురించి బిల్కుల్ అవగాహన కూడా లేదు గుంపు మేస్త్రికి. సరే అండి, ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో సరే వాళ్ళు దావోస్ పర్యటన సందర్భంగా అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే వెంటనే రారు కదా. మనం ఒక ఇల్లు కట్టడానికి, మామూలు ఇల్లు కట్టడానికి 6 నెలల నుంచి 8 నెలల టైం పడుతుంది. అట్లాంటిది అంత పెద్ద కంపెనీలు కట్టాలంటే వస్తాయేమో కదా. మరి ఎందుకు ఇప్పటి నుంచి డబ్బా కొట్టుకుంటాడు? వచ్చినప్పుడు డబ్బా కొట్టచ్చు కదా. ఇవి రాని వాటి గురించి ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడానికి డబ్బా కొడుతున్నాడు. నేను చెప్పేది ఇదే. ఇవి రావు. 3 లక్షల అప్పున్నోడు 3,000 కోట్లు పెట్టుబడి ఎట్లా పెడతాడు? ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన రాజమండ్రిలో వాని మొత్తం ఈడ్చి కొడితే 2 కోట్ల 3 కోట్ల ఆస్తున్నాడు, 3,000 కోట్ల పెట్టుబడి అంటవాడు. ఎవరిని మోసం చేస్తారు? ఎవరిని ఫూల్ చేస్తారు? తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు. సో అదంతా ఇప్పుడు 200 కోట్లు పెట్టి సబ్మిట్ అంతా అట్టర్ ఫ్లాప్ అనుకోవచ్చు. అట్టర్ ఫ్లాప్, ఫార్స్, 44 దేశాల ప్రతినిధులు వస్తున్నారు. 4 దేశాల ప్రతినిధులు కూడా రాలేదు. మీరు అడిగి పోయి ఉంటారు కదా, మీరు చూసిర్రా? తెల్లోళ్ళు నల్లోళ్ళు వేరే దేశ పనులు కనబడాలి కదా. 44 దేశాలంటే కనీసం దేశానికి 2 చొప్పున 88 మంది కనబడాలి. 2-3 కనబడరు స్టేజ్ మీద. ఎవరు? ట్రంప్ మీడియా కార్పొరేషన్ అని ఒక కంపెనీ, వాడు దొంగనే. అది కూడా 1,00,000 కోట్ల పెట్టుబడి అన్నాడు వాడు. 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టేటోడు వాని కంపెనీ సీఈఓని పంపిస్తాడు కానీ ఒక ఎంప్లాయీ పంపించి 1,00,000 కోట్ల పెట్టుబడి అనౌన్స్ చేస్తాడా? ఉత్తముచ్చట 1,00,000 కోట్ల పెట్టుబడి, $11 బిలియన్. ఆ ట్రంప్ మీడియా కంపెనీకి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కి సంబంధమే లేదు. వాళ్ళు పేరు పెట్టుకొని రాయల్టీ పే చేస్తారు. పేరు వాడినందుకు డబ్బులు చెల్లిస్తారు ట్రంప్ కి, కిరాయికి అద్దెకిచ్చినట్టు. అది అంత మోసము, అంత ఫ్రాడ్ ఈ రాష్ట్రంలో ఇలా రేవంత్ రెడ్డి. సో యువకులకి ఇవన్నీ తెలుసు అనుకోవచ్చు, అర్థమవుతుంది. చాలా మందికి తెలియదు. అన్ఫార్చునేట్లీ తెలంగాణ యువత కానివ్వండి, భారతదేశంలో ఉన్న యువత 2 విషయాలలో డైవర్ట్ అయిపోయినారు. రియల్ సమస్యల పట్ల కానీ, రియల్ గా వాళ్ళ దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మోసాల పట్ల కూడా గమనిస్తలేడు. ఒకటి ఇన్స్టాగ్రామ్ రీల్స్, అడ్డదిడ్డంగా రీల్స్ చేసుడు. ఒకటి సినిమా, క్రికెట్. ఈ 2 పిచ్చి. సినిమా హీరోలు వస్తే అలా దానికున్నంత క్రేజ్ ఇలా వాళ్ళ సమస్యల పట్ల ఎవరు స్పందిస్తలేడు. మన దౌర్భాగ్యం, ఈ దుస్థితి. వేరే దేశాలలో యువత బయటకు వచ్చి గల్లాలు బట్టి కొట్లాడుతున్నారు మా సమస్యలను తీర్చుడని. భారతదేశంలో నా హీరో కలెక్షన్ ఇంత అయిందంటే నా హీరో కలెక్షన్ వాళ్ళు జుట్లు పట్టుకొని అనుకుంటారు సిగ్గు లేకుండా. సో ఇప్పుడు తెలంగాణలో మనం మార్పు చేసుకోవాలంటే ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుంపు మేస్త్రిని గద్దె దించాలి. అంటే మొత్తం ఇంకా కేసీఆర్ లేకపోతే అసలు తెలంగాణనే నడవదు, కేటీఆర్ లేకపోతే అసలు పెట్టుబడి అహంకారపూరితమైన స్టేట్మెంట్ అది నేను ఇవ్వను. ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డి రావచ్చు, బండి సంజయ్ రావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి విషయం ప్రజలకు గమనిస్తే, ప్రజలు తెలుసుకుంటే 2 ఏళ్లలో దించిపడేస్తారు.
ఓకే. ఇప్పుడు ఆయనకు ఇంకా 3 ఏళ్ళు సమయం ఉంది కదా, ఈ టర్మ్ లో ఖచ్చితంగా ఆయన దిగిపోవాల్సిందే. దిగిపోతే తెలంగాణకు అపారమైనటువంటి నష్టం చేకూరుతుంది. అయితే సరే మీరు ఇంత అంటున్నారు. మొన్న చూసుకున్నట్టయితే సరే జూబ్లీస్ లో వాళ్ళే గెలిచారు. అంటే ఇవన్నీ అర్థం చేసుకుంటున్నారు కదా జనాలు. ఇప్పుడు చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల్లో కూడా మీరు మీకు ఒక తెలియదా? 1100 గెలిస్తే వాళ్ళు 2200 స్థానాలు గెలవడం అనేది జరిగింది. ఈ సో మరి మార్పు ఎక్కడ మొదలైంది? బీఆర్ఎస్ ఎవరు కోరుకుంటున్నారు జనాలు? సరే, సర్పంచ్ల విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2200 కాదు 20,000 అని గెలివనివ్వండి. అపోజిషన్ గా మేము ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగినామా, ఒక 35 నుండి 40% సర్పంచ్లు మేము కూడా గెలవగలిగినామా అనేది మీరు గమనించాలి. మేము 2 దఫాలుగా సర్పంచ్ ఎలక్షన్స్ కొట్లాడినాం. మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 24 మధ్యలో 2 దఫాలుగా కొట్లాడినప్పుడు 95% క్లీన్ స్వీప్ చేసినాం సర్పంచ్ ఎలక్షన్స్ లో. అధికార పార్టీకి ట్రాక్ రికార్డ్ అట్లా ఉండాలి. ఈ అధికార పార్టీ ముఖ్యమూలికి 50% సర్పంచులు గెలుచుకొని డంకా కొట్టుకుంటున్నారు వాళ్ళు. దాంట్లో మేము కూడా 35 నుండి 40% సర్పంచులు గెలిచినామా లేదా? గెలిచింది. మరి ఇక్కడ బీజేపీ పోటీలనే లేదు. సోదిలో బీజేపీ ఉన్నదల్లా కాంగ్రెస్ బీఆర్ఎస్ కదా. సో నిజంగా జనాలు అయితే మార్పు కోరుకుంటున్నారు అంటారు. బరాబర్ మార్పు గ్రామ స్థాయి నుంచి మొదలైంది అంటారు. మొదలైంది. ఇంకో విషయం, సర్పంచ్ ఎలక్షన్స్ లో గుర్తు లేని సింబల్స్ లేని ఎలక్షన్స్ కాబట్టి పెద్ద మొత్తంలో మోసం కూడా జరుగుతుంది. ఏం చేస్తారు వీళ్ళు? కొన్ని బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినా కూడా మా అభ్యర్థులు అని చెప్పుకుంటారు. లోపాయికారు ఒప్పందాలు చేసుకుంటారు, వాళ్ళని లొంగ తీసుకుంటారు, పైసలు ఇచ్చో లేకపోతే నయానో భయానో తీసుకుంటారు. కొన్ని అందులో మా సర్పంచ్లు కూడా వాళ్ళు క్రెడిట్ దొబ్బినరు అక్కడ. ఓకే. కానీ రేపు గుర్తున్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వీళ్ళని పండబెట్టి దొక్కుతారు కాంగ్రెస్ వాళ్ళని, వీళ్ళు చేస్తున్నటువంటి అబద్ధ పరిపాలన పట్ల. సో వాళ్ళు అదే అంటున్నారండి, మేము సన్న బియ్యం ఇచ్చినందుకు మమ్మల్ని పండబెడతారా, ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నందుకు పండబెడతారా, లేకపోతే ఫ్రీ కరెంట్ ఇస్తున్నందుకు పండబెడతారా, మహిళలకు ఫ్రీ బస్సులు ఇస్తున్నందుకు పండబెడతారా, ఏం చేస్తున్నాం అని చెప్పేసి జనాలు పండబెడతారు. కేవలం ఇక్కడ కేసీఆర్ కుటుంబం కావచ్చు, బీఆర్ఎస్ కొంతమంది నాయకులకు తప్ప రేవంత్ రెడ్డి సీఎం గా జీర్ణించుకోలేక ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నది వస్తున్నటువంటి ముచ్చట. రేవంత్ రెడ్డి సీఎం అన్న విషయం నేను వాళ్ళ పక్క ఊరు కొండారెడ్డి పల్లె పక్క ఊర్లో పోత్కంపల్లి అనేది ఊరుంది కాడ, ఆ ఊరిలో జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు సొంత ఊర్లో పక్క ఊరోడు అయితే గొప్ప చెప్పుకోవాలి కదా, మా పక్క ఊరోడు సర్పంచ్ ముఖ్యమంత్రి అయినా వాళ్ళే జీర్ణించుకోలేకపోతారు. కేసీఆర్ కేటీఆర్ కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 60-70% మంది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏం చేసిండు తెలంగాణకి? ఇలా సన్న బియ్యం ఒకటి ఇచ్చిండు, ఇలా బస్సులలో ఫ్రీగా ఇచ్చి మొగోళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తలేడా? ఫ్రీ కరెంట్ కేసీఆర్ క్రెడిట్ కాదా? నువ్వు ఇచ్చినావు ఫ్రీ కరెంట్? రేవంత్ రెడ్డి 200 కేసీఆర్ ఇచ్చిండు. 200 యూనిట్లు అయితే ఫ్రీ కరెంట్ ఇందిరమ్మ రాజ్యంలోనే వచ్చింది కదా. అది కరెక్టే, కానీ మిగతా డబ్బులు ఎక్కువ వసూలు ఛార్జ్ ఎక్కువ చేస్తలేడు. 200 పైన ఉన్నటువంటి యూనిట్ పైన ఉన్నటువంటి కరెంటు మీకు చూపించాల బిల్స్. ఒక రోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము అది ఒక ఏమంటారు ఒక ప్లాన్ చేసి ఒక రోజు ఎవరెవరికైతే ఎక్కువ బిల్స్ వచ్చినాయో చూపించలేము మేము. ఆ రోజు ఒక 14,000 బిల్ వచ్చింది. ఎంతెందుకు, నేను తెల్లపూర్లో ఉంటా హైదరాబాద్ లో, నాకు నెలకి 11,000 12,000 బిల్ వస్తుంది నాకు కూడా. నేను వాడేది కేవలము 2 ఫ్యాన్లు, 4 లైట్లు, 4 బుగ్గలు, కాకపోతే ఎలక్ట్రిక్ కార్ ఒకటి ఉంది, 12,000 బిల్లు వస్తుంది. 200 పై యూనిట్లు ఎవరైతే వాడుతున్నారో 200 యూనిట్ల పైన వాడేటోళ్ళకి వీపు విమానం మోగిస్తున్నాడు. ఓకే. అడ్డగోలు ఛార్జీలు పెంచారు, విద్యుత్ ఛార్జీలు. ఇంకోటి హరీష్ గారు, ఇప్పుడు చూసుకున్నట్టయితే పెట్టుబడుల విషయంలో కావచ్చు, తర్వాత మొన్న సల్మాన్ ఖాన్ విషయంలో కావచ్చు విమర్శిస్తున్నారు కదా. మరి కేటీఆర్ గారు ఈ రేసింగ్ చేసినప్పుడు అప్పుడు ఎందుకు విమర్శించాలి? అప్పుడు కూడా ఇప్పుడు చేస్తుంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కరెక్టే అనుకోవచ్చు కదా. మేమేమంటున్నాము, తెలంగాణ కోసము, తెలంగాణ ప్రజల మేలు కోరి ఇక్కడికి తీసుకురావాల్సినటువంటి పెట్టుబడులు ఏది తీసుకొచ్చినా మొదటగా హర్షించేది, మొదటగా సంతోషపడేది కేసీఆర్ అనే ఒక 3 అక్షరాల వ్యక్తి, తర్వాత తెలంగాణ ప్రజల మేము. కాకపోతే ఆ రోజు మేము ఫార్ములా ఈ రేస్ అని తీసుకొచ్చి మొబిలిటీ వ్యాలీ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆకర్షించాలని ఒక రేసింగ్ ఈవెంట్ని కండక్ట్ చేస్తే దాని మీద అడ్డమైనటువంటి పనికిమాలిన పసలేని కేసులు వేసి కేటీఆర్ గారిని ఇబ్బంది పెడుతున్నారు. ఆ రోజు జరిగింది ఏంటంటే దానిలో 55 కోట్లు జిహెచ్ఎంసీ అకౌంట్ నుంచి ఫార్ములా ఈ రేసింగ్ కండక్ట్ చేసేవాడే అకౌంట్కి పోయింది. మరి వాడి దొంగ అయితే వాడి మీద చర్యలు తీసుకోరు, ఎందుకు తీసుకోరు? ఇంకోటి రెండవది, ఇప్పుడు అదే గ్రీన్కో అనే కంపెనీ, దాని ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రీన్కో కంపెనీని ఇలా 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తెలంగాణలో ఆహ్వానిస్తున్నారు. మరి వాళ్ళు దొంగలైతే వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా ఫస్ట్. వాళ్ళతోనే మళ్ళీ 10,000 కోట్ల ఒప్పందం ఎట్లా చేసుకుంటారు మీరు? వీళ్ళు తెలంగాణ గ్లోబల్ సమిట్ పెట్టనివ్వండి, ఏఐ సమిట్ పెట్టనివ్వండి, లేకపోతే ఇంకొక సమిట్ పెట్టనివ్వండి, అడ్డగోల్ సమిట్లు ఏది పెట్టినా తెలంగాణ ప్రజలకు వచ్చే లాభాలు ఏది లేదు, శూన్యం. సరే, ఇక్కడ సబ్మిట్ల అంటే గుర్తుకొచ్చింది, ఇవాంక
తోటి ట్రంప్ కూతురుతోటి కూడా మీరు కూడా 3 రోజులు పెట్టారనుకుంటా, హంగామా చేశారు. అంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెడితే లేని నొప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇన్ని కంపెనీలు తీసుకుంటుంటే మరి ఎందుకు విమర్శిస్తున్నారు? మేము ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి కంపెనీలు తీసుకుంటే విమర్శిస్తలేము. అవి షెల్ కంపెనీస్, ఉత్తుత్తి డొల్ల కంపెనీలు అవి. స్వయాన రేవంత్ రెడ్డి తమ్ముడు అనుముల జగదీష్ రెడ్డి గారు అమెరికా నుంచి వెళ్ళి 1000 కోట్ల పెట్టుబడి అన్నాడు. ఏడవైంది అది ఇప్పటిదాకా? గత ఏడాది మార్చిలో ఏప్రిల్లో అమెరికా పోయింది ఆయన. 2 ఏళ్ళు గడుస్తుంది, 1000 కోట్ల పెట్టుబడి ఏడవైంది. ఆయనకు అసలు 1000 కోట్ల ఆస్తి కూడా లేదు. సరే కొడితే సల్మాన్ ఖాన్ దగ్గర కూడా తిప్పి కొడితే 100 కోట్ల, ఆయన 10,000 కోట్లు పెట్టుబడి పెడతా అని వీళ్ళ పేపర్లలో స్టేట్మెంట్లు ఇస్తారు. ఎట్లా నమ్మాలి వీటిని? మీరు పెట్టుబడులు తీసుకురండి. అది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం పెట్టినటువంటి సమ్మిట్ కాదు అది. ఆమె ఒక చీఫ్ గెస్ట్ గా అక్కడికి వచ్చింది. ఆమె కేసీఆర్ గారు ప్రమోట్ చేసో లేకపోతే ఆమె ఖర్చులు కూడా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భరించి తీసుకురాలి ఆమెని. ఆమెనే వచ్చింది చీఫ్ గెస్ట్ గా అక్కడికో, లేకపోతే పార్టిసిపెంట్ గా వచ్చింది ఆ రోజు. అంతే తప్ప ఎవరిని పిలవలేదు మేము అక్కడ. ఈ రోజు ఏం జరుగుతుంది మీరు చూస్తున్నారా? ఈ రోజు యాజ్ వీఆర్ స్పీకింగ్ నౌ టుడే, ఈ రోజు లియోనెల్ మెస్సీ అనే అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ తన గోట్ టూర్ లో భాగంగా వస్తే ఇక్కడికి ఆయన కోసము మా సింగరేణి కార్మికుల కష్టార్జితం ఉన్నట్టు అయినటువంటి 100 కోట్ల స్పాన్సర్తో ఆయన ఫుట్బాల్ మ్యాచ్ ని స్పాన్సర్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ప్రజల డబ్బులు దుర్వినియోగం అవుతుంది బయట. మాటికి నన్ను కోసుకొని తినుండ్రి, నా దగ్గర పైసలు లేవు, రక్తం కాదు, నా దగ్గర ఏం లేదు, నన్ను ఢిల్లీకి పోతే దొంగ లెక్క చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోయే దొంగ లెక్క చూస్తున్నారు అని చెప్తున్నాడు. తెలంగాణ దివాలా తీసిందని రాష్ట్రం అని చెప్తున్నాడు. మరి 100 కోట్లు దుబారా ఎందుకు ఖర్చు చేస్తున్నాడు? ఒక్క నిమిషం, 2 నిమిషాలు. ఈయననే పెద్ద తోపు ఫుట్బాల్ ప్లేయర్ లెక్క హైదరాబాద్ మొత్తం ఇలా హోర్డింగ్స్ ఉన్నాయి. ఈ షెడ్యూల్ వీడ తొడలు కనబెట్టేట్టు ఎవరేస్తారు? ఈ షెడ్యూల్ గిడి దాకా ముఖ్యమంత్రి ఇస్తాడా? ఆయన మన ఫుట్బాల్ ప్లేయరా? నాకు అర్థం కాదు. ఆయన కోసము ఆయన దుగ్ధ తీర్చుకోవడానికి, ఫుట్బాల్ దుగ్ధ తీర్చుకోవడానికి ఇలా ఆయన ఉండే జూబ్లీహిల్స్ ప్యాలెస్ పక్కన 5 కోట్లు పెట్టి ఒక స్టేడియం కట్టుకున్నాడు, ఫుట్బాల్ స్టేడియం. మీకు తెలుసు అది కూడా. హైదరాబాద్ క్రికెట్ స్టేడియం పిచ్ని డ్యామేజ్ చేసిరు ఇలా. దాన్ని డ్యామేజ్ చేసినందుకు ఒక ఖర్చు, మళ్ళీ దాన్ని రీస్టోర్ చేయాలి, మళ్ళీ యథాస్థితికి తీసుకురావాలి. అంటే ఎన్ని 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన పిచ్చి కోసము, ఆయనకున్న ఫుట్బాల్ పిచ్చి కోసము మళ్ళీ తీస్తే వీళ్ళిద్దరు కలిసేది ఏందో 5 నిమిషాలంట. ఈ మెస్సీ ఈ మేస్త్రి. తెలంగాణ ప్రజల కష్టార్జితం అండి. సింగరేణి ప్రజలు, మా సింగరేణి ప్రాంతం నాది రామగుండం. మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అనే ఒక వ్యక్తి బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు ఇలా ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతున్నాడు వారం 10 రోజుల నుంచి. ఏందా అని చెప్పి చూస్తే నిన్న పేపర్లలో వచ్చింది, సింగరేణి 100 కోట్లు స్పాన్సర్ చేస్తుందంట ఈ ఫుట్బాల్ ఈవెంట్ కి. ఆయనకు సిగ్గు లేదు ఆ ఎమ్మెల్యేకి. సింగరేణి పైసలు సింగరేణి ప్రాంతంలో ఖర్చు పెట్టాల్సింది డిఎంఎఫ్టి ఫండ్స్ తీసుకొచ్చి ఫుట్బాల్ మ్యాచ్ల కోసం ఖర్చు పెడతారా? ఎవరి పైసలు అంటే అవి? సింగరేణి వాళ్ళ పైసలు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి నువ్వు ఖర్చు పెట్టు. అంటే దీని వల్ల పెట్టుబడులు కూడా వస్తాయి, ఇది కూడా రైజింగ్ తెలంగాణలో ఒక భాగమే అని చెప్పేసి అంటున్నారు. ఏ రకంగా? సో ప్రపంచ దేశాలన్నీ రోజు మెస్సీకున్న ఫాలోవర్ తోటి తెలంగాణ వైపు చూసే అవకాశం ఉందేమో, ఇటు సైడ్ కూడా ఆలోచించవచ్చు కదా. తీసుకురండి అండి మీరు. ఇటువంటి ఇంకేముంది, రేపు పొద్దున మన అమెరికాలో ఫుట్బాల్ ప్లేయర్లు ఉంటారు కొందరు, అమెరికన్ ఫుట్బాల్ అంటారు, రగ్బీ అంటారు, వాళ్ళని తీసుకురండి. ఆస్ట్రేలియా నుంచి క్రికెటర్లు తీసుకురండి. రేపు తెలంగాణ సొమ్ము మొత్తం దారదత్తం చేయండి వాళ్ళ కోసం. మీరు తెచ్చే డొల్ల కంపెనీల ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు నమ్మక ఇట్లా ఇలా మెస్సీతోని ఇన్ని పిచ్చిని తెచ్చుకుంటున్నావు. అసలు ఆయన సొంతంగా స్పాన్సర్ చేసుకుంటుండే అదాని కూడా ప్రైవేట్ వాడు స్పాన్సర్ చేసుకుంటున్నట్టు ప్రోగ్రామ్ కి సింగరేణి 100 కోట్లు ఎందుకు ఇవ్వాలండి? తెలంగాణ ప్రజాధనాన్ని ఎందుకు వెచ్చించాలి? ఈయన ఒక చీఫ్ గెస్ట్ గా పోతే అయిపోయాడికి. అవును, చీఫ్ గెస్ట్ గా పోకుండా ఆయనతో మ్యాచ్ అంట. సో రాహుల్ గాంధీ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, రాహుల్ గాంధీ కూడా ఈరోజు రావడం అనేది జరుగుతుంది. వీళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత 3వ సారి అనుకుంటా రాహుల్ గాంధీ రావడం. సో స్వాగతిస్తారా రాహుల్ గాంధీ గారిని? మాకేం వాళ్ళే స్వాగతిస్తారు, రెడ్ కార్పెట్లు వేసుకుంటారు, అన్ని చేస్తారు. ఆయన నేషనల్ పప్పు, అందరికి తెలుసు ఆయన సామర్థ్యం ఏంది. దేశంలో ఆయన ఉన్నందుకే ఇలా మోడీ ఎన్నిసార్లు ప్రధానమంత్రి అవుతుండో దేశ ప్రజలకు తెలుసు. ఆయన చేతగానితనం వల్లే మోడీని భరించాల్సి వస్తుంది దేశం. ఆయన వస్తే మేమెందుకు రెడ్ కార్పెట్ అంటే? కాదండి, మీరు ఒక బీఆర్ఎస్ నాయకులుగా ఆయన అశోక్ నగర్ లో చాయ్ తాగి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. తర్వాత ఆటో డ్రైవర్లకు కృషి చేస్తా అని చెప్పేసి ఆటో డ్రైవర్ల బట్టలు వేసిండు. సో రైతులకి 15,000 రూపాయలు, కౌలు కార్యకర్తలకు 12. సో ఇలాంటివి ఏమన్నా చెప్పాలి? ప్రొటెస్ట్ చేస్తాం. మా ప్రొటెస్ట్ ఉంటది. ఆయన వచ్చినందుకు ఆయన స్వాగతం చెప్తూ ఎవరు వాళ్ళు స్వాగతం చెప్తారు, మేము మాత్రం ఖచ్చితంగా ప్రొటెస్ట్ తో స్వాగతం చెప్తాం, నిరసన చేస్తాం. అశోక్ నగర్ కి ఆ రోజు ఆ వేళ రాత్రిపూట పోయి ఏమన్నాడు, మీకు ఉద్యోగాలు రావాలంటే, మీకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి క్యాలెండర్ ఇయర్ లో రావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కోటేయండి, రాని పక్షంలో రాహుల్ గాంధీ గల్ల పట్టుకొని మీరు ప్రశ్నించవచ్చు అని అన్నాడు. ఎందరు పోయినరు ఇలా రాహుల్ గాంధీ దగ్గరికి గల్ల పట్టుకోవడానికి? అదే ఇప్పుడు వస్తున్నారు. గొప్ప మేస్త్రికే సమయం దొరుకుతలేదు. ఈయనకే 60 సార్లు ఢిల్లీకి పోతే 6 సార్లు కూడా గెలవలేదు ఇంతవరకు, 10% వల్ల.
60 సార్లు వేయండి ఢిల్లీకి. అదే నేను కేసీఆర్ 40 ఏళ్ల చరిత్రలో, కేసీఆర్ 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో 60 సార్లు ఢిల్లీకి పోలే ఇంతవరకు. ఈయన 2 ఏళ్లలో 60 సార్లు వేయండు. అదేంది మన కోటి నుంచి అబిడ్స్ కి బస్సు షటిల్ కొడుతుంది ఇట్లా ఆర్టీసీ బస్సు, ఈడికి ఆడికి అట్లా వేయండి. ఆయన ప్రజాధనాన్ని దుర్వినియోగం కాదు. నేను అదే అంటున్నా, రాహుల్ గాంధీ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా రాహుల్ గాంధీ పప్పు గారికి ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే, నువ్వు ఇచ్చినటువంటి హామీల పట్ల నీ రేవంత్ రెడ్డి మీద నెత్తి మీద 4 మొట్టికాయలు వేసి, అరే బాబు నేను ఇచ్చిన హామీలు నా ఇజ్జత్ పోతుంది తెలంగాణ ప్రజల దృష్టిలో, నువ్వు ఆ హామీలు నెరవేర్చు బిడ్డ అని చెప్పి అడగాలవని పట్టుకొని. మరీ ముఖ్యంగా ఈయన పప్పు అని ఎందుకు పిలుస్తారో ఒక విషయం చెప్పాలి మీకు. చెప్పండి. ఆ రోజు ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లాకు వచ్చిండు. ఖమ్మం బహిరంగ సభలో ఏమంటాడు తెలుసా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగిన ప్రాజెక్ట్ అంట. దిమాకుందా నేషనల్ పప్పుకి? నాకు అర్థం కాదు రాహుల్ గాంధీకి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇప్పటిదాకా పెట్టిన ఖర్చే 93,000 కోట్లు. 93,000 కోట్లలో ఇలా దాదాపు 8 ప్రధాన రిజర్వాయర్లు, దాదాపు 256 కిలోమీటర్ల టనెల్ నెట్వర్క్, 1,500 కిలోమీటర్ల కెనాల్ నెట్వర్క్, పంప్ స్టేషన్లు, బాహుబలి పంప్ హౌస్లు, గిన్నిగానే కట్టినాక అలా 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ అవుతుందండి? దిమాకుందా? మ్యాథమెటిక్స్ చదువుకుంటే ఏమన్నా 93 ఖర్చు పెడితే 100 కోట్లు 1,00,000 కోట్లు ఏమన్నా అవినీతి అవుతుంది? మీ సింగరేణి కూడా వచ్చినట్లున్నారు వారు, ప్రియాంక వచ్చిండు, అందరికి వచ్చింది. సింగరేణికి వచ్చిండు, సింగరేణి కార్మికుల నోట్లో మట్టి కొట్టిండు. అటుపోతే కాళేశ్వరం ఏదో క్రాక్ వచ్చిందని చెప్పి జాయింట్ దగ్గర ఉంటాయి కదా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ థింగ్, అది దాన్ని కూడా క్రాక్స్ అని చెప్పి జోకర్ అయిపోయింది, బఫూన్ అయిపోయింది. ఓకే, సో మొత్తానికి ఈ 2 సంవత్సరాలు చేసింది ఏం, పెట్టుబడులు చేసింది ఏం లేదంటారు? వాస్తవానికి బిల్కుల్ లేదు. అందాల పోటీల నుంచి కూడా ఏం రాలేదా? అదొకటి చెప్పాలి మీకు. అందాల పోటీల వల్ల ఈ దేశ పరువు, తెలంగాణ పరువు ప్రతిష్ట గంగలు కలిసిపోయింది. మిస్ ఇంగ్లాండ్ అమ్మాయి అందాల పోటీల్లో పాల్గొనక ముందే ఇంగ్లాండ్ కి వారిపోయి ఆమె ఏం చెప్పిందంటే, అక్కడ మమ్మల్ని ఒక ఆట వస్తువులా చూస్తున్నారు, సెక్షువల్ హెరాస్ చేస్తున్నారు అని చెప్పేసి ఆమె అలిగేషన్స్ వేసింది. దాని మీద ఇయ్యాలంటే దాకా ఒక కమిటీ వేయరు, ఆ కమిటీ ఫ్యాక్ట్ ఫైండింగ్ చెక్స్ ఏం బయట పెట్టరు. ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది, మహిళల పట్ల సేఫ్టీ ఎక్కడుంది రాష్ట్రంలో? సెక్షువల్ గా హెరాస్ చేస్తే కూడా ఒక ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్, అందాల పోటీలో పార్టిసిపెంట్ ఆమె అలిగేషన్ వేస్తే స్వయాన హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు నాకు అర్థమైతలేదు. మీరు ఇట్లే చూస్తుండండి, నెక్స్ట్ 5 సంవత్సరాలు ఆయన సీఎం. అండ్ ఒలింపిక్స్ కూడా 5 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలు సరే, ఒలింపిక్స్ భరించలేము 5 సంవత్సరాలు. ఒలింపిక్స్ కూడా తెస్తా అంటున్నాడు అండి, ఒలింపిక్స్ కూడా ఇక్కడనే నిర్వహిస్తా అని చెప్పేసి అంటుండు. ఒలింపిక్స్ కి ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఎంత రాజు మీకు తెలుసు, మీరు మీడియాలో ఉన్నారు. రాష్ట్ర బడ్జెట్ 2,70,000 కోట్లు. 2,70,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్ ఉంటే ఒలింపిక్స్ కండక్ట్ చేయాలంటేనే 2,70,000 కోట్లు, అది ఇయర్ అవుతుంది. రీసెంట్ గా జరిగినటువంటి ఒలింపిక్స్ ఖర్చు 2,70,000 కోట్లు అయింది. ఈయన 10 ఏళ్లకో ఇంకో 5 ఏళ్లకో అంటుండు, అప్పటికి 5,00,000 కోట్లు అవుతుంది. ఏడు నుండి చేస్తాడు ఈయన? చెట్టుకి, ఈయన ఇంటికి ఇంటెనకాల ఏమైనా చెట్టు కాస్తుంది, పైసల చెట్టు. దిమాకుండి మాట్లాడుతుండే అసలు ఏమన్నా. ఒలింపిక్స్ తీసుకురావాలంటే మాటలా, ఉత్తముచ్చట్న వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఈడ ఉందా? బేసికల్ గా ట్రాఫిక్ జామ్లు ఇవి. హైదరాబాద్ నగరంలో 30,000 గుంతల్ని అని ఈనాడు ప్రధాన శీర్షికలు వచ్చినాయి. ఇలా 30,000 గుంతలు పుచ్చడానికి రూపాయి ఇయ్యడంట. తన డ్రీమ్ ప్రాజెక్టు బినామీ ల్యాండ్స్ ధరలు పెంచుకోవడానికి ఆడ 4th సిటీలో 42 కిలోమీటర్లు వేయడానికి మాత్రం 4,600 కోట్లు తీసుకెళ్తాడు. నిన్నగాక మొన్న నియోపోలిస్ లో భూములు అమ్మితే 10,000 కోట్లు వచ్చినాయి. మన గోపన్పల్లిలో ఉన్న నియోపోలిస్ లో 10,000 కోట్లలో ఒక 1,000 కోట్లు హైదరాబాద్ గుంతలు పూడ్చడానికి పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది హైదరాబాద్ నగరం. చెత్త కుప్పలాగా అయింది. ఇలా నేను వచ్చేటప్పుడు మా దారిలో రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదండి, ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన కడుతున్నటువంటి 3 కోట్లకు ఒక అపార్ట్మెంట్ ఉంటుంది అక్కడ ధర. ఆయన కడుతున్నటువంటి అపార్ట్మెంట్ బిల్డింగ్ గేట్ పక్కనే చెత్త కుప్ప ఉంది, ఒక ఆవు చచ్చిపోయింది 3 రోజులే, దుర్గంధంగా ఉందట. మున్సిపల్ కమిషనర్కి చెప్తే ఆయన పట్టించుకుంటలేడా? తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్. ఈ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. నిన్న షామీర్పేట ఇలా మాదాపూర్ హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి 45 మంది పిల్లలు అస్వస్థతకు గురైనరు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. ఈ సన్నాసిని పట్టుకొని ఆయన ప్రొఫెసర్ కాసిం అనే ఒక సన్నాసి, ఈ మాట అనొచ్చు అన్నది కాదు, ఖచ్చితంగా అని తీరుతాం మేము. ఆయన ఇంటెలెక్చువల్ ఇన్ని రోజులు భావిస్తే మా నెత్తి మీద షెటకోపం పెట్టి విద్య అనే అమ్మాయి అంటే ఆయనకు 2వ పిల్లమైందంట. విద్యని ఎవరైనా పిల్లంతో పోల్స్తారా? సిగ్గులేని ఆ వ్యక్తి ఈ సిగ్గులేని వ్యక్తిని కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఏదో పదవి కోసం. ఇది ఇలా ఈ రాష్ట్రంలో స్థూలంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఓకే అండి, సో మరి జనాలు దీని మీద ఎంతవరకు చర్చిస్తారు? సో మీరు తెచ్చినటువంటి పెట్టుబడుల పైన, వీళ్ళు తెచ్చిస్తున్నటువంటి పెట్టుబడుల పైన కూడా యువతకైతే అర్థం చేసుకుంటారు అని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఒకటే వన్ లాస్ట్, రేవంత్ రెడ్డికి చేతనైతే ఒక డిబేట్ పెట్టమని, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టమనండి. బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారు, లేకపోతే కేటీఆర్ గారు అంత పెద్ద స్థాయి నాయకుడు అవసరం లేదు రేవంత్ రెడ్డికి. మాలాంటి వాళ్ళం కూడా జవాబిస్తాం పెట్టుబడుల మీద. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ రెడ్డి గారు. సో ఇది హరీష్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ గ్లోబల్ సబ్మిట్ మీద కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.